హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది నాకు ఫుల్ మార్క్స్ వేసినందుకు అందరూ. అండ్ టికెట్స్ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నాకు మెసేజెస్ ఫుల్గా వస్తున్నాయి. ప్రీ రిలీజ్లో చెప్పాను, టికెట్ డబ్బులు ఇచ్చేస్తా వెనక్కి ఎవరికైనా నచ్చకపోతే అని. చాలా లైక్ ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. నా ఇన్స్టాగ్రామ్ డిఎం మొత్తం ఫుల్. ఈరోజు అన్నీ చూసుకోలేకపోయాను మొత్తం, బట్ చూసినంత వరకు చూశాను. రేపు కొంచెం ఖాళీ ఉంటా అనుకుంటున్నాను. అన్నీ పక్కన పెట్టి మాట ఇచ్చా కాబట్టి కూర్చొని అన్నీ చూస్తా. వచ్చినంత వాటిలో ఒక 95% పాజిటివ్ ఉంటే, ఒక 5% అందరికి నచ్చాలని రూల్ లేదు కాబట్టి పెట్టారు. టికెట్ ఏం లేదు, జస్ట్ మెసేజ్ పెట్టారు, సినిమా చూశాను బాలేదు అని. అయితే రెస్పాండ్ అయ్యి ఆ 5% పీపుల్కి నేను అడిగినట్టుగా చెప్పినట్లుగా స్టేజ్ మీద మీ టికెట్ ఫోటో పెట్టండి అండ్ వీడియో ప్రూఫ్ పెట్టండి స్టేజ్ మీద చెప్పా కదా అంటే, ఎట్లా ఎట్లా చెప్పారంటే, ఆ సినిమా చూశాను, నాకు తీసుకోలేదు, వెళ్ళిపోయాను అని చెప్పి అంత లైక్ నాన్ సెన్స్ టాక్స్ అవన్నీ. ఆ 5% కూడా, ఆ 5%లో జెన్యూన్ లేరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నా మాట పైన నేను ఉండడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంది. చూసినంత వరకు యునానిమస్గా ఇట్స్ ఆల్ సూపర్ హిట్ అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మేము తీసింది ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ వెరీ వెల్ అని చూపించుకోవడం కోసం. అండ్ అది ఎవ్రీ వన్, నో ఐ మీన్ నెగిటివ్ లేదు రివ్యూస్ పరంగా కానీ. సినిమా నాకు చుట్టుపక్కల నాకు చెప్పే వాళ్ళందరూ కూడా, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీబడి ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ హ్యాపీ. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్క కలెక్షన్స్ ఒకటే నాకు కొంచెం అనిపిస్తుంది, ఇంకా వస్తే అది ఒక్కటే నేను కొంచెం యాక్చువల్గా కొంచెం దాని గురించి ఐఎమ్ నాట్ లైకింగ్ ద కలెక్షన్స్ పార్ట్, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపీ. ఎందుకంటే సినిమా బాగుంది అని అంటున్నారు చూసినంత వరకు, బట్ సినిమా థియేటర్కి వచ్చి ఇంకా ఎక్కువగా చూస్తారని ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండి చూస్తారని అనుకుంటున్నా. బట్ యా, చాలా ఐ హావ్ హర్డ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మూవీస్ ఐ నీడ్ టు డూ కాన్సెప్ట్ వైజ్. బట్ వి న్యూ ఇట్, కాన్సెప్ట్ కంటే కూడా అన్ని మిక్స్ అయ్యి ఈ ఒక్క సినిమాలో ఉండి ఫస్ట్ ఇలా చూపిస్తే, తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఈ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ రాజమౌళి, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ, వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీశాను మేము. అండ్ అది 100% రీచ్ వెళ్ళింది. సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నాకు రావు, ఓన్లీ వెరీ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ యూనిక్. అండ్ ఇంకా డైరెక్ట్ అంతా హాలీవుడ్ రేంజ్ నెక్స్ట్ ఇది. ఇలా 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 అసలు ఈ కమర్షియల్ టచ్ అయ్యాను, నేను ఫిక్స్ అయ్యాను. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐ హోప్ కలెక్షన్స్ ఇంప్రూవ్ టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్. బికాజ్ యునానిమస్గా రివ్యూస్ పరంగా కానీ, అండ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్దలు మా ఫాదర్ కాల్ చేస్తున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు. దానికి కూడా చాలా చాలా హ్యాపీ. యా, హిట్ ఈజ్ హిట్, ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఆర్ నాట్. సో యా, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా డాడీ? అవుతుంది. అదొక్కటే నాకు కొంచెం అనిపిస్తుంది. మిగతా అంతా వెరీ హ్యాపీ, రివ్యూస్ పరంగా కానీ హిట్ పరంగా కానీ.